దేవాది దేవునికి బాబువారి కుటుంబానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా వందనాలండి. మరి అనుదినము కూడా వేకుజామున తెలుగు, హిందీ మరియు చక్కటి పరిశుద్ధమైన నడిపింపులో ప్రభు యేసు వైపు చూచనే సహవాసం ద్వారా అనేకుల్ని మనందరినీ కూడా ఉదయమే మరి ప్రభు చక్కగా అంటుకడుతూ ఉన్నారు. మరి సహవాసం వల్ల మనందరం కూడా బలపరచబడుతున్నాం. మరి దాసులు చక్కగా సామర్థ్యం కలిగిన కొద్దిమంది బిడ్డలకి పనిని అప్పగించుకుని మరి వారు కూడా మన అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నారు, నిత్యము చేస్తున్నారు. అనునిత్యము కూడా మరి ఉదయకాలము అందరి కుటుంబాలని పెట్టాలంటే కొద్దిపాటి కష్టం ఉంటుంది శరీరానికి. అయినప్పటికీ కూడా కష్టపడి మన అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు కూడా మన అందరిని ఇష్టపడి దీవిస్తూ ఉన్నారండి. అందరిని బట్టి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, దాసుల కుటుంబానికి మరొకసారి వందనాలు. 2 రాజుల గ్రంథం అండి 6వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకొని నేర్చుకుందామండి. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16, 17 చదువుకుందామండి. 6వ అధ్యాయంలో 2 రాజుల గ్రంథము 6, 17, 16, 17 చదువుకుందాం. అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయగలిగిన స్వామి, కృపగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఒక చక్కటి ఉదయకాల సమయాన్ని తండ్రి, మీ ఆరోగ్యమును మీ ఆయుష్కాలమును కూడా నాకు మాకు అనుగ్రహించి చిన్న మందగా కూడుకున్న రావాల్సిన ప్రియులున్నారు, త్వరపడి చేరినట్లుగా సహాయమును దయచేయండి. మీ సిలువ చాటు నాయన మరొక పర్యాయం అల్పి అయోగ్యురాల్ని మరుగు చేసుకోండి తండ్రి. మీరే పరిశుద్ధాత్మ శక్తి చేత మాట్లాడండి తండ్రి. వినుచున్న బిడ్డలందరికీ నాయన నీ యొక్క గ్రహింపు శక్తిని, దైవాత్మ కార్యాలని యేసువైపు చూచని సహవాసం ద్వారా విడుదల చేయండి. మీరు మాత్రమే మాట్లాడండి, మహిమను పొందుకోండి. యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం చూసినప్పుడు ఒక సందర్భం మనకి కనపడుతూ ఉంటుందండి. ఎలీషా గారు దైవ సేవకులు, ఏలియా తర్వాత శిష్యులుగా అభిషేకింపబడిన ఎలీషా గారు కనపడుతున్నారు మనకి. ఇక్కడ ఒక పనివాడు కనపడుతున్నాడు, అలాగే రాజులు కనపడతారండి మనకి. 8వ వచనం చదువుకుంటే దానిపైన, సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచమని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియన్ల వచ్చి దిగి ఉన్నారని తెలియచేసెను. గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన ఆ స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగూ మాటి మాటికి జరుగుచూ వచ్చెను. సిరియా రాజు ఇశ్రాయేలు రాజుతో చదువుకున్న సందర్భం భాగం ఏమిటంటే, యుద్ధం చేయవలనని తన సేవకులతోనే ఆలోచన చేసి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుని ఆ స్థలంలో మన యొక్క దండుపేటను ఉంచుదామని చెప్పి ఆలోచన చేస్తున్నాడు సేవకులతో. విషయం దైవ సేవకుడైన ఎలీషా గారు తెలుసుకొని, మరి ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రజలు, ఆయన వాళ్ళందరికీ కూడా నాయకుడిగా, ప్రవక్తగా, దీర్ఘదర్శిగా, అన్నిటిగా కూడా వాళ్ళకి అండగా, చేదోడు వాదోడుగా దేవుడే ఏర్పాటు చేసిన అద్భుతమైన దైవ సేవకుడు మన యొక్క ఎలీషా ప్రవక్త గారు. ఈయన ఆ విషయాన్ని ఇశ్రాయేలు రాజునికి తెలియచేస్తూ ఉన్నారు.
తెలియచేసిన ప్రతిసారి కూడా ఎక్కడైతే అక్కడ దండుపేట వస్తుందో, సిరియనుల దండుపేట, అక్కడి నుంచి ఇస్రాయేలు తప్పింపబడ్డం జరుగుతూ ఉంది. ఇలా జరుగుతున్న సందర్భంలో 10వ వచనంలో, ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేస్తున్నాడు అనమాట. ఆ స్థలానికి మరి వెళ్ళడం వల్ల ఇబ్బంది కలుగుతుందని చెప్పి హెచ్చరిక చేసిన సంగతి అంతా కూడా తెలుసుకుని ఆ ఇశ్రాయేలు రాజు తన వారందరినీ కూడా రక్షించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు సిరియా రాజుకి కల్లోలం వచ్చింది. 11వ వచనంలో సిరియా రాజు కల్లోల పడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షం వహించిన వారు ఎవరైనా దిగి మాకు తెలియచెప్పరాదా అని వారిని అడగగా, ఎవరు ఇశ్రాయేలు పక్షంగా మరి వహించి ఇక్కడ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియచేస్తున్నారు. వాళ్ళు మేము వెళ్ళేటప్పుడు దొరక్కోకుండా, మా చేతికి చిక్కకోకుండా, మా యొక్క వింటికి చిక్కకోకుండా, మా కత్తికి చిక్కకోకుండా వాళ్ళు పారిపోతున్నారని చెప్పి ఇప్పుడు సిరియా రాజు ఎవరైంది కూడా తెలియచెప్పమని మాటని తెలియచేస్తారండి. 12వ వచనంలో, అతని సేవకులలో ఒకడు, రాజావైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవ్వరునూ లేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియచేయనను. ఇప్పుడు ఎవరు చెప్పారో ఏమిటనేది తెలిసిపోయింది. ఎవరు చెప్పారు అంటే, అంతఃపురంలో ఏదైతే రహస్యంగా వారు మాట్లాడుకుంటున్నారో ఆ అనుకున్న మాటలన్నీ కూడా దైవజనుడైన ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలు రాజునికి తెలియచేస్తూ వచ్చినన్న మాట తెలిసిపోయిందండి. 13వ వచనంలో, అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్మని సెలవీయగా, అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చిన. ఆయన ఎక్కడున్నాడంటే ఇప్పుడు దోతానులో ఉన్నాడట. వెళ్ళండి, చూడండి, అతను తీసుకురండి అని చెప్పి సెలవిస్తే అతను దోతానులో ఉన్నాడని చెప్పి వాళ్ళు వెనక్కి వర్తమానం తీసుకుని వచ్చేసారండి. 14వ వచనం వచ్చేటప్పటికి, కాబట్టి అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారి రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణము చుట్టుకొనగా, ఇప్పుడు దోతాను పట్టణానికి సిరియా రాజు సైన్యమును అలాగే గుర్రముల్ని రథముల్ని కూడా పంపిస్తే నలుదిక్కులా కూడా దోతాను పట్టణం అంతా కూడా దైవజనుడన్న ఆ యొక్క దోతాను పట్టణం చుట్టూ కూడా చుట్టుకున్నట్లుగా మనము ఈ 14వ వచనంలో చూస్తున్నాం. రాత్రి వేళ అది. 15వ వచనం, దైవజనుడైన అతని పనివాడు పెందలకడే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదమని ఆ దైవజనునితో అనగా, బయటికి వెళ్ళేటప్పటికి ఇవన్నీ కూడా కనపడినాయండి. నలుదిక్కుల వచ్చింది నిజమే, చుట్టింది నిజమే, కనపడింది కూడా నిజమే. ఎలీషా గారి యొక్క పనివాడు పెందలకడనే లేచాడు. అందరికంటే పెందలకడే లేచాడు. వెళ్ళి చూసేటప్పటికి ఇవన్నీ కనపడినాయి. కనపడేటప్పటికి త్వరగా దైవ సేవకుడి దగ్గరికి వచ్చి 15వ వచనంలో 16వ వచనంలో 15 చదువుకుందాం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములు రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనమేం చేయదుమని ఆ దైవజనునితో అనగా, మనం ఏం చేద్దాము, ఇలా నలుదిశలా కూడా చుట్టుకుని ఉన్నాయి, నేను బయటికి వెళ్ళేటప్పటికి అవన్నీ కనపడినాయని వివరణ చేశాడండి. అయితే 16వ వచనంలో దైవజనుడు చెప్తున్న మాట ఏమిటంటే, అతడు భయపడవద్దు, మన పక్షమునున్న వారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కండ్లను తెరవచేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూసెను. వెంటనే మన పక్షమునున్న వారు అధికులై ఉన్నారు.
అని చెప్పి పనివాడి కండ్ల నిమిత్తం యెహోవాకి ప్రార్థన చేశారటండి దైవ సేవకులు. దైవ సేవకులు కంగారు పడలేదు. దేవుని ఏర్పాటులో ఉన్నవారు, దేవుని యొక్క పిలుపు అభిషేకం ఏలియా గారి ద్వారా పొందుకున్నవారు. ఆయన కొంచెం కూడా కనపడలేదండి. ఉన్న చోటలోనే ఉన్నారు. ఎంతో నిదానపరులు కదా మరి వారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు ఎప్పుడు కూడా చాలా నిదానంగా ఉంటారు. ఎంతమంది ఎన్ని సమస్యలు తీసుకొని వచ్చినా, ఎంత కష్టాలు భయంకరంగా వాళ్ళ ముందు కనపడే ఏ కష్టమైనా కూడా ఎంతో చాలా ఎక్కువగా కనపడుతుంది. అదెంతో ఇంకా తీరనిది అన్నట్లుగా. ఇక ఎన్ని సంవత్సరాలైనా కూడా అది ఒక కుదరని రోగమనో, ఒక సంకటమనో, బాధనో ఏదో ఒకటి తీసుకొని వచ్చినప్పుడు దైవ సేవకులు ఏర్పాటులో ఉన్నవారు చక్కగా ఆ మాటలన్నీ కూడా వింటారు గాని కంగారు పడరండి. వినేం చేస్తారంటే కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దామంటారు. అంటే దేవుడిచ్చిన పనిని బట్టి ఎంత గొప్ప కఠినమైన సమస్య తీసుకొచ్చినా వాళ్ళతో వినడం వరకు చేస్తారు. అయ్యో అలా జరిగిందా అంటారు కానీ ఏకీభవించరు. ఎందుకని ఏకీభవించరంటే అంత భయంకరమైన సమస్యనా, ఎంత భయంకరమైన సమస్యనా అది దేవుని దగ్గర చెప్పినప్పుడు సర్వలోకనాథుని సన్నిధానములో పర్వతములు సహితము కూడా మైనము వలె కరిగిపోతాయండి. ఎప్పుడైతే దైవ సేవకునికి ఆ మాట అందిందో, ఆ కష్టం అందిందో, ఆ బాధ అందిందో, లేకపోతే ఏదైనా వారికి తెలిసిందో, ఆ తెలిసిన విషయాన్నన్నా ఎవరు ఇబ్బందిలో ఉన్నారో, ఎవరు చాలా భయంకరమైన సమస్యలో మునిగి ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా సహాయం చేస్తారని వారు చాలా నిదానముగా ఉంటారండి దైవ సేవకులు. కంగారు పడరు దైవ సేవకులు. ఎప్పుడూ కూడా దైవ సేవకులు కంగారు పడిన సందర్భాలు ఉండనే జీవితంలో ఉండకూడదు. అలాగే భక్తులైన వారమైనా, విశ్వాసులైన వారమైనా కంగారు పడకూడదు. ఎందుకంటే దేవుడిచ్చిన అద్భుతమైన పరిశుద్ధ వరం మనకేదైనా ఉన్నదంటే విశ్వాసము. ఆ విశ్వాసం వల్లనే మనం ఈ రోజు కూడా జీవించగలుగుతున్నామండి. క్రీస్తుని గురించి మనం ఎప్పుడైతే నిత్యమో కూడా వింటూ ఉన్నామో ప్రియులారా, ఆ విశ్వాసంలో కూడా మనం కూడా బలపడుతున్నాం. ఈ విశ్వాసం అనే వరాన్ని ఎప్పుడైతే మనము సన్నగిల్లినట్లుగా మనంతట మనం చేసుకుంటామో అప్పుడు మనకి కూడా కొద్ది కొద్దిగా భయము, వణుకు అన్నీ కూడా మనలోకి కూడా వచ్చేస్తాయండి. భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు అని పరిశుద్ధ గ్రంథంలో రోజుకొక పర్యాయము చొప్పున మనకి ధైర్యపరచడానికి సంవత్సర కాలం అంతయు కూడా అన్ని దినాల్లో కూడా మనకి డైలీ కూడా మనకి ఒక మాట రాసి ఉంచారండి. భయపడవద్దు, భయపడవద్దని. అంటే ప్రియులారు ఎప్పుడైతే విశ్వాసంలో సన్నంగా కొంచెం సన్నగిల్లుతామో ఆ సన్నగిల్లటంలో మన ముందున్న పరిస్థితులు కూడా మనకి ఎలా కనపడతాయి అంటే చాలా భయానకంగా మనకి చుట్టుముట్టినట్లుగా కనపడుతూ ఉంటాయి. ఇంక ఇలాగే ఉండిపోతాం మేము ఈ సమస్యలను. కానీ కాదండి, క్రీస్తుని కలిగిన మనకి కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలా ఎదురైతే మన అంతరంగంలో నుంచి, మన ఆంతర్యములో నుంచి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రియులారా చక్కటి కన్నీరు వస్తూ ఉంటదండి. నిష్కళంకమైన కన్నీరు వస్తూ ఉంటది. నిజముగా దేవుని చూసే కన్నుగానే మార్చబడుతుంది ఆ కన్నీటితోటి. అలాంటి కన్నీరు ఎప్పుడైతే మనకి వచ్చిందో ప్రియులారా అది దేవుని యొక్క పాదాల యొద్దకు చేరుతుంది. కాలము కొన్ని సంగతులకి, గాయాలకి ఎప్పుడు కూడా సమాధానం మనకి ఇస్తూనే ఉంటుందండి. కొంతకాలం పడుతుంది, సమయం పడుతుంది. నిరీక్షణ కలిగి మనం ముందుకు సాగుతూ ఉండగా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా త్రోసివేసే దేవుడు కాదండి. ఏ విషయమైతే మనము దేవుని పాదాల దగ్గర కష్టము, నష్టము, నేను ఇంక ఈ పరిస్థితుల్లోనే కృంగిపోతాను, ఇందులోనే నేను ఇంక ఉండిపోతానని మనం అనుకుంటామో వాటన్నిటి నుంచి కూడా బయటికి రావడానికి మన దేవుడు ఎంతో బలవంతుడు, శక్తిమంతుడు. మన కొరకు ప్రాణం త్యాగం చేసిన యేసుక్రీస్తు ప్రభువారు నామము ఎంతో అన్ని నామాల కన్నా పైనామం అని మన అందరికీ తెలుసు కనుక ప్రియులారా ఈ రోజు మరి మన దగ్గరికి ఎవరైనా వస్తూ ఉన్నారంటే వాళ్ళ కొరకు ఎంతో చక్కగా ప్రార్థన చేస్తుంటే ప్రతి భారమైన సమస్య కూడా మరి యేసు వైపు చూచనే సహవాసం ద్వారా కూడా ప్రతి భార సమస్యకి కూడా గొప్ప సమాధానాలు దేవుడిస్తూ మన అందరినీ కూడా నడిపిస్తున్నారు. పనివాడు చూసినప్పుడు నిజంగానే కనపడ్డాయండి, అక్కడ ఉన్నాయి.
అతని కళ్ళు మామూలుగానే బాహాటంగానే చూసినాయి, బాహాటంగానే కనపడినాయి. కానీ ఎప్పుడైతే దైవ సేవకుడు పనివాడు చెప్పిన మాటను విని కండ్లు తెరవమన్నాడు, అంటే వాళ్ళని చూసి మనం ఏం చేద్దామని దైవజనుని అడుగుతున్నాడు చివరి మాటలో. అయ్యో, ఆ మాటకి దైవ సేవకుడు అనుకున్నాడు, నా పక్కనే ఉంటున్నాడు, నాతోనే ఉంటున్నాడు, మరి నాకు కావలసిన పని అంతటిని కూడా చేసి పెడుతున్నాడు నమ్మకంగాను, కానీ నాలో ఎవరున్నారో కనిపెట్టుకోలేదా ఏంటని చెప్పి త్వర త్వరగా వీడి కండ్లు తెరువు, వీడు ఇంకా బాహాటమైన నేత్రాలతోనే చూస్తున్నాడు. ఎవరొస్తే ఏంటి, ఏదొస్తే ఏంటి, ఏం జరిగితే ఏంటి, ఏమైతే ఏమిటి, మరి నాలో ఉన్నవాడు గొప్పవాడు, శక్తిమంతుడు, బలవంతుడు, ఆయన యొక్క పరిశుద్ధమైన నామంలో నేను ముందుకు సాగుతున్నాను, దినదినము గడి గడి కూడా నేను సాగుతున్నాను, అది వీడు కూడా కళ్ళతో చూస్తే బాగుండునని చెప్పి ఆ యొక్క పనివాడికి ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నామండి. ఎప్పుడైతే మరి దైవ సేవకుడు ఆ విషయం వచ్చినప్పుడు, ఆ సంఘటన వచ్చినప్పుడే వారి కండ్ల కొరకే దేవుణ్ణి వీడి కండ్లు తెరవమని ఎప్పుడైతే ప్రార్థన చేశారో, అప్పుడు ఎలీషా చుట్టూ కూడా అగ్ని, రథములు, గుర్రములు, సైన్య సమూహము, పర్వతము, ఇవన్నీ కూడా కనపడుతున్నాయండి. బయటికి వెళ్ళి చూసిన దానికంటే దైవజనుడి చుట్టూ ఉన్నవి చూసేటప్పటికి చాలా అద్భుతంగా అనుభవించి ఉంటాడండి ఆ దర్శనం. ఆ ప్రార్థన ద్వారా దైవజనుడు చేస్తేనే ఆ పనివాడి దగ్గరే ఉంటున్నాడు, కానీ దేవుని యొక్క ఆత్మశక్తి అతనిలో మనకి కనపడినట్లుగా ఉందండి. కానీ ఆత్మశక్తి రావడానికి దైవ సేవకుడు ప్రార్థన చేస్తేనే ఆ కండ్లు తెరవబడినాయి ప్రియులారా. దేవుని చూసే కండ్లు, దేవుణ్ణి చూడగలిగిన కండ్లు, దేవునితోనే మనం నడిచే పాదాలు మనకు ఉండడం వల్ల ఈరోజు ప్రియులారా మనం ఎంతో ధన్యులుగా ఉన్నామండి. ఒక్క దినము ఉదయకాలం లేచి మనము అనేకమైన కుటుంబాల కొరకు ప్రార్థన చేయడం, ఆ రోజు లేవాలంటే చాలా బద్ధకంగాను బలహీనంగాను ఉంటుంది. ఒక్కొక్కసారి సమయం మించి మనము పండుకుంటాం. ఇప్పుడు సహవాసంలోకి వచ్చామనుకోండి, అంతకుముందైనా ఏదైనా వేకువజామున లేచి అనేకమైన కుటుంబాల కొరకు, ఇతరుల కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు నీకు నెమ్మది సుఖము కలగాలి అంటే తిమోతికి పౌలన్న పత్రిక రాస్తూ ఆ మాటనే, సంపూర్ణ భక్తి నాణ్యము కలిగి ఉండాలంటే మీరు అందరి కొరకు ప్రార్థన చేయండి అని. అంటే అప్పుడు మీరు ఎలా ఉంటారంటే సుఖముగాను నెమ్మదిగాను ఉంటారు అండి. నిజంగా అనేకుల కొరకు ప్రార్థన చేయాలి అంటే ఏదో ఒక సమయంలో చేయగలుగుతాంలేండి, లేచి మనం అలసట తీర్చుకున్నాక చేయగలుగుతాం, కానీ ప్రతి ఉదయకాలం వేకువజామున మంచి నిద్ర పడుతుందండి. రాత్రంతా ఒకవేళ కొన్ని కలవరాలు ఉన్నప్పటికీ, ఒకవేళ కొంత రేపు వేసవకాలం వస్తుంది, కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ, కొన్ని రోగాలు రాత్రే రాగాలు తీస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పటికీ మొత్తం మీద ఏదో ఒక ఆందోళన మళ్ళీ చుట్టుముట్టినప్పటికీ, మనకు కుదిరలేని సమస్యలు ఏమన్నా మనకు గుర్తొచ్చిన కొద్ది సమయం పొరలాడినప్పటికీ, పొడికళ్ళు పడినప్పటికీ కూడా ప్రియులారు వేకువజామున చక్కగా నిద్ర పట్టే సమయం అండి. కరెక్ట్గా 5 గంటల నుంచి 8 గంటల వరకు, 9 గంటల వరకు ఎలా నిద్రపోవాలని ఎందుకో అలా భారంగా బద్ధకంగా నిద్ర వచ్చేస్తూనే ఉంటది ప్రియులారా. అలాంటి సమయంలో లేచి మరి ప్రార్థన చేయాలంటే కష్టంగానే ఉంటుందండి. కష్టంగా ఉన్నప్పటికీ కూడా మనము సుఖముగాను నెమ్మదిగాను ఉండాలంటే ఇతరులైన వారందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి అని దేవుడు మనకి సెలవిస్తున్న మాట అండి. ప్రియులారా, అలా ప్రార్థన చేయడం వల్ల ఈరోజు శత్రువుని మనం ఎదుర్కోవడం, మన చుట్టూ కూడా వాడు మన దగ్గరికి వచ్చినప్పటికీ వాడి కండ్లకు కూడా అవే కనపడుతున్నాయి. మన చుట్టూ అగ్ని చేత నింపబడుతున్నాము, పర్వతాలు ఉంటున్నాయి మన చుట్టూ కూడా ప్రియులారా రథములు ఉంటున్నాయి, సైన్య సమూహం ఉంటుంది. వాడు అంటుకోవడానికి ముట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా దూతల సమూహం అంతా కూడా, పరలోక సైన్య సమూహం అంతా కూడా మన చుట్టూ కనపడేటప్పటికి వీళ్ళ జోలు వెళితే, ఈ దినంలో కానీ వీళ్ళ జోలు వెళితే మనం కాలిపోతాం రా బాబా అని వాడుకున్న సైన్య సమూహం అంతా కూడా ప్రియులరా మరి చూసి పారిపోతుందండి. దినదినము కూడా వస్తాడు, గడి గడి కూడా వస్తాడు మనల్ని తప్పించడానికి, మనం తొట్టిల్ల చేయడానికి. మనం కాకపోతే మన ఇంటి వారినైనా ఏదో రీతిగా దొంగిలిస్తానికే ఉంటాడు. మన బంధువులు దొంగిలిస్తాడు, మన ఇంటి వారిని దొంగిలిస్తాడు, మన కడుపుని పుట్టిన వారిని దొంగిలిస్తాడు. వాడి పనే
అదండి. ఎవరో ఒకళ్ళని వాడు సాధీనపరుచుకుందామని చెప్పి నిత్యము కూడా వాడు పన్నాగం ఉంటుంది. అలాగనే వస్తాడు మన దగ్గరికి కూడా. ఇప్పుడైతే మనం ఇతరుల కొరకు, అనేకుల కొరకు ప్రియులారా మనం ప్రార్థన చేస్తున్నామా, మన చుట్టూ కూడా అధికులైన మన పక్షంగా సైన్య సమూహాన్ని దేవుడు ఉంచుతున్నారు గనుక ప్రియులారా, ఇవాళ ఒక దినము గడపడం మనకు చాలా సంతోషకరంగా, దీవెనకరంగా మనకి సాగుతూ ఉంది. లేకపోతే అండి, దేవునిలో మనము ఒక దినము సాగాలంటే చాలా కష్టంగా ఉంటది. వాడి యొక్క పన్నాగం అంతా కూడా మనల్ని చిన్నాభిన్నం చేయడమే. వాడెంతో తంత్రగొట్టువాడండి. వాడు ఎంతగానో మనల్ని బలహీనపరచడానికి వస్తాడు. ఇంక అవ్వదులే ఈ పని అంటాడు. ఈ మందిరం ఇంక నువ్వు కట్టలేవులే అంటాడు. నువ్వు ముందుకు సాగలేవులే అంటాడు. నీ మంద ఎప్పుడు కూడా ఇలాగే ఉంటదిలే అంటాడు. జ్ఞానవంతులు కారు అంటాడు. అసలు నీ మంద పెరగదు అంటాడు. వచ్చేవారు కూడా నీ దగ్గరికి రారు అంటాడు. ఎన్నో 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 తీసుకొస్తాడు. నువ్వు చేసిన ప్రార్థనలో దైవాత్మ కార్యాలు జరగడం లేదంటాడు. సేవకులకైతే ఏమి జరగడం లేదంటున్నాడు. ఎక్కడో ఆ పక్కన జరుగుతున్నాయి, ఈ పక్కన జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇక్కడికి వెళ్ళిపోతున్నారు, గొప్ప తెప్పల వలె పడిపోతున్నారు. ఇదిగో నీ యొక్క సన్నిధానంలోకి ఎవరు రావడం లేదు, నీ దగ్గరికి ఎవరు రావడం లేదు, నీ ప్రార్థన ఫలించడం లేదు, నీ పని అయిపోయింది, నువ్వు వింతే. ఎన్నో రీతులుగా మన యొద్దకి ప్రియులారా చాలా తీసుకొస్తాడు. ఈ రోగంలో నువ్వు ఇలాగే ఇంక పడక మంచం మీద పడి ఉంటావు, ఈ కష్టంలో ఇలాగే ఉంటావు, ఈ కరువులో ఇలాగే ఉంటావు, ఈ తెగులుతో ఇలాగే ఉంటావు, ఈ బాధ ఇంక నీకు ఎన్నటికీ కూడా తీరదని చెప్పి ఎన్నో రీతులుగా ఒక్క దినములో వాడు మనల్ని అతలాకుతలం చేయడానికి, మనల్ని కల్లోలపరచడానికి ఏ రీతిగా అయినా వాడు వస్తాడండి. కానీ ప్రియులారా, మనము ఏకుజామున లేచి, అది కష్టమైన శరీరానికి ఎంత బడలిక ఉన్నప్పటికీ కూడా, ఎంతో నిద్రా సమయం, లోకులందరూ కూడా నిద్రపోయే సమయం అండి. అయితే లోకుల వలె నీవు కూడా పండుకుంటావా? లోకులకి ఏ భయము లేదు, ఏం జరుగుద్దో కూడా ఏ భయము లేదు, నీవు కూడా అలాగే పడుకుంటావా అని దేవుడు మనకి తెస్సలోని పత్రికల్లో రాస్తూ ఉంటారండి. అయితే ప్రియులారా గమనించండి, మనం అలా పడుకోకుండా ప్రియులారా ఉదయకాలం మరి సహవాసం వచ్చినప్పటి నుంచి కూడా చేరుకుని, చిన్నదో పెద్దదో ఆ ప్రార్థన పనివారిగా సంఘంలోకి వచ్చిన తర్వాత మనం ఎప్పుడు కూడా ఏదో ఒక పని దేవుడు ఒకవేళ మనకి ఇస్తే వినడమన్నా సరే, పోనే వినడమన్నా సరేనండి. ఒకవేళ మనకి ఏ పని ఒకవేళ ఆ రోజులో దొరకపోయిన వినడమన్నా సరే మనకు జరగడం వల్ల, మరి యొక్క శత్రువు వచ్చినప్పుడు మన చుట్టూ కూడా అంత గొప్ప సైన్య సమూహం మన పక్షమున దేవుని అధికులైన మరి ఇది పరిశుద్ధ దూతల సమూహం కనపడేటప్పటికి వాడు పారిపోతున్నాడు గనుకే ఒకరోజు మనం చాలా శాంతియుతంగా మనం నడుపుకుంటున్నాము. ఒక రాత్రి కూడా దేవుడు మనల్ని అలాగే క్షేమంగా నడిపిస్తున్నారు ప్రియులారా గమనించండి. అదే మనకి ఒకవేళ ప్రార్థన లేకపోయిన ఎడల దేవుని యొక్క సహవాసంలో ఉదయకాలం ఉండడం ఇంకా భాగ్యం అండి. ఒకవేళ సహవాసంలో లేకపోయినా ఒక దినం మనం గడపలేమండి. లోకస్తులు ఎంత ఈరోజు చూడండి ఎంతో కంగారులతో, ఆందోళనతో ఏమైపోద్ది. క్రైస్తవులు కూడా మరి ప్రార్థన లేని జనాంగం, ప్రార్థన ఆత్మచేత నింపబడని జనాంగము కూడా, వాళ్ళు కూడా ఈ రోజు ఏదైనా చిన్నపాటి సమస్య వచ్చేటప్పటికి విశ్వాసాన్ని మరి కోల్పోయేలాగా చేస్తున్నాడు కనుక వాళ్ళు కూడా చాలా కంగారు పడి, ఇంకా జరగదులే, ఇక్కడ కాదులే ఇంకో చోటుకి వెళ్దామా, ఇక్కడ కాదులే ఇంకో చోటుకి వెళ్దామా, ఇంకో చోటుకి వెళ్దాం, అలా వాళ్ళ మార్గాలు కూడా తప్పిపోయి తిరుగులాడుతున్న వారు ఎంతో మంది మన కండ్ల ముందు మన చెవులకు వినపడుతున్నాయండి, మనకి కనపడుతూ ఉన్నాయి ప్రియులారా గమనించండి. ఈరోజు మనం ఇంత ఘనమైన ప్రార్థనలో, ఇంత చక్కటి సహవాసంలో పిలిపందుకున్న దైవ సేవకుల దగ్గర మనం ఉండబట్టి ప్రియులారా, మనం అందరూ కూడా నిశ్చింతగా ఒక చక్కగా దినదినము కూడా మనం గడుపుకుంటున్నాం. మనం ఆహారం మనం తినగలుగుతున్నాం. మనకి దేవుడిచ్చిన ఆ రాశిలోని ఆహారం లోటు లేకుండా దైవ సేవకుని యొక్క ఆహారము ఎలా ఉంటుందో ఒక ప్రత్యేకమైన శైలిలో దేవుడు మనకి నిత్యము కూడా అనుగ్రహిస్తూ మనల్ని నడిపిస్తున్నాడు ప్రియులారా. ఎక్కడ కూడా ఎప్పుడైతే ఎలీషా చుట్టూ ఈ యొక్క ప్రార్థన చేయగానే కండ్లు తెరిచాడో ప్రియులారా, 18వ వచనం వచ్చేటప్పటికి అదే అధ్యాయంలో చూడండి, ఆ దండు వారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మత్తమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చెప్పిన వారిని అంధత్వంతో ముత్తెను. ఇతనికి దైవాత్మ
ఆ స్పర్శ ద్వారా చక్కటి కన్నులు తెరవడానికి దేవుడు చేసిన దైవ సేవకుడు చేసిన ప్రార్థన ద్వారా పనివాడి యొక్క కళ్ళు తెరవబడిని, ఆత్మీయ నేత్రాలు తెరవబడిని, దైవజనుడి చుట్టూ ఏమైతే ఉన్నాయో అవి చూడగలిగాడు. వెలుపలికి బాహాటంగా వెళ్ళినప్పుడు కూడా లేచి చూసినప్పుడు ఆ దండంతా కూడా ఎలాగ నాలుగు వైపులా చుట్టుముట్టి ఉన్నాయి అవి కూడా బాహాటమైన కనులతో చూశాడు. ఇప్పుడు దైవ సేవకుడు చుట్టూ చూసేటప్పటికి ప్రియులారా చాలా అద్భుతము, ఆశ్చర్యము. నేను ఇన్నాళ్ళు కూడా చూడలేకపోయానేంటి, అసలు దైవజనుడి చుట్టూ ఏమున్నాయి. కొంతమంది ఇంట్లో వారు దైవ సేవకుల్ని అర్థం చేసుకోరు. ఎందుకంటే మరి మన యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పారండి, ప్రవక్త ఎప్పుడు కూడా సొంత వారి దగ్గర ఘనపరచబడ్డం తక్కువ అంటున్నారు. చాలా తీసుకట్టుగా మాట్లాడేవారు ఉంటారు, చాలా చులకనగా చూస్తారండి. ఎంతో కోపోద్రేకాలతో వాళ్ళు మనల్ని చూసినప్పుడు మరి వాళ్ళు నింపబడతారు. ఇదంతా కూడా శత్రు పనే గాని దేవుడి పని మాత్రం కాదండి. ఒక్కొక్కసారి మనల్ని చూసినప్పుడు వారి హృదయము చాలా కఠినమైపోతుందండి. మరి ఎంతో మంది దైవ సేవకులు ప్రియులారా చూస్తే వాళ్ళ పడక మంచాల మీద చాలా మంది పడి ఉన్నారండి. కొద్దిపాటి వాళ్ళకి పరిచర్య సహాయము చేసేవాళ్ళు కూడా ఇంటి వారే చేదరించుకునే సందర్భాలు చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. చాలా మంది దైవ సేవకులు, ఎందుకంటే ఒక దైవ సేవకుడు గాని ఒక దైవ సేవకురాలు గాని ఇంట్లో నుండి దేవుని చేత పిలుపు అందుకుని వారు దేవుని కొరకు నిలబడుతున్నారంటే చుట్టూ ఉన్నవారు ఎవరైనా సరే అండి కఠినలు అయిపోతారు ప్రియులారా. ఎంతో తక్కువగా చూస్తారండి, ఇది మనకు తెలుసండి. అయినా మీ అందరికీ తెలుసు, నేను చెప్పకూడదు కానీ ఎంత కఠినమైపోతారో అప్పటికప్పుడు వారి హృదయం కూడా కఠినమైపోతుంది. ఇది యెహోవా దేవుడే పరో హృదయం కఠినం చేసినట్లుగా కఠినం చేస్తున్నాడా ఏంటి అని చెప్పి ఒక్కొక్కసారి నేను అనుకుని మౌనంగా ఉండిపోతాను. అయ్యో ప్రభా, మునపటి కంటే మరి నా జీవితాన్ని నేను మార్చుకుని దేవుడికి నేను అప్పగించుకున్నాను కదా, ఎవరొచ్చినా ఏ టైం వచ్చినా కూడా ప్రార్థన చేయమంటే చేస్తున్నాను తండ్రి నాయన. నాకెంత శరీర బలహీనత ఉన్నా కూడా అయ్యో ప్రభు కొరకు జీవించాలనే తపన నువ్వే నాలో వెలిగించావు కదా తండ్రి అని మరి కఠినమైపోతున్నారు. ఒక్కొక్కసారి చాలా మంది ఎన్నో ప్రార్థనలు చేసి సంవత్సరాల తరబడి వాళ్ళని నడిపించి అనేకమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగి వాళ్ళ కుటుంబాలు నిలబడ్డాక కూడా వాళ్ళు కూడా కఠినమైపోతారండి. చాలా మంది ఎప్పుడైతే దేవుని పేరట దైవ సేవకుడు నిలబడ్డాడో, దేవుని పిలుపు అందుకుని నిలబడ్డాడో, దేవుని ఏర్పాటులో దైవ సేవకుడు నిలబడ్డాడో, నిజంగా వారి కళ్ళకి కూడా సేమ్ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఎలీషా పనివాడైతే ఎలా ఉన్నాడో ప్రియులారా, అలాగే వాళ్ళ కనులు కూడా అలాగే ఇంకా బాహాటంగా ఉన్నాయేమో అని. అప్పుడు మనమే ప్రార్థన చేయాలండి, ఆ పని కూడా దేవుడు మనకే ఇచ్చారు. మనం ప్రార్థన చేస్తేనే వాళ్ళకి ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయండి. మన పక్కనే ఉన్నవారైనా దగ్గర ఉన్నవారైనా ఒక్కొక్కసారి కఠినమైపోతారు. అంత మాత్రాన మనం భయపడని అవసరం లేదు. సేవ చేసుకునే బిడ్డలైనా మంచి భక్తి చేసుకునే విశ్వాసులైనా భయపడని అవసరం లేదు. కఠినమైపోతుంటారు అప్పటికప్పుడే నోరు చెరిపేసుకుంటారు, కళ్ళు చెరిపేసుకుంటారు, మాటను అన్ని రీతులుగా కూడా వాళ్ళు ఎందుకో మన పక్షంగా కఠినమైపోతారండి ప్రియులారా. కనుక ప్రభువు పేరట మనందరము తెలుసుకోవలసిన విషయం, ఎంతమంది కఠినమైనా కూడా దేవుడు హృదయం మాత్రం మన పక్షంగా ఎప్పుడు కూడా కఠినం కాదు. మన చుట్టూ కూడా ఎలీషా గారి చుట్టూ ఎలాగైతే ఉన్నాయో మన చుట్టూ కూడా అంత సెక్యూరిటీ దేవుడు మనకి నిత్యము కూడా అనుక్షణము కూడా మనకు అనుగ్రహిస్తున్నాడన్న ఆ యొక్క మాటని మనలో మనము జీర్ణించుకుని మనం నిత్యము జ్ఞాపకం చేసుకుంటే మన శేష జీవితం కూడా దేవుడిలో ఘనంగా జరుగుతుందని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నానండి. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు వెలుపల వచ్చిన వారందరికీ, సిరియా దండ అందరికీ కూడా అంధత్వం వచ్చిందండి, గుడ్డితనం వచ్చింది, తడువులాట వచ్చేసింది. వీళ్ళకి ఏమి కనపడతలేదు. దోతాను వచ్చేసారు, దోతానులోనే ఉన్నారు ఈయన కూడా. అయితే ప్రియులారు ఏమీ కనపడతలేదండి, కళ్ళు మూతలు పడిపోయినాయి, చీకటి భయంకరమైన అంధత్వం వచ్చింది. ఇప్పుడు గుడ్డివారు తడవులాడినట్లుగానే వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే తడవులాడుతున్నారు. ఎందుకంటే ప్రార్థన, ఎలీషా గారు చేసిన ప్రార్థన ఎంత గొప్ప మరి శక్తివంతమైన కార్యాలు జరుగుతున్నాయో ప్రియులారా. అలా గుడ్డివారైపోయినప్పుడు వారిని చూడండి 19వ వచనంలో, అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదకువాని యొద్దకు మిమ్మను తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకును వారిని నడిపించింది. వచ్చింది ఎలీషా గారి దగ్గరికే వచ్చారు. మళ్ళీ ఎలీషా గారి వాళ్ళందరూ గుడ్డివాళ్ళు అయిపోయారు కదండి, ఇది మీకు మార్గం కాదంటున్నారు,
ఈ దోతాను పట్టణమే వచ్చారు, ఈయనున్న ప్రాంతానికి. ఇది పట్టణము కాదంటున్నారు. మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు ఎవరినైతే వెతుకుతున్నారో నేను వాళ్ళ దగ్గరికి నిన్ను తీసుకుపోతాను అంటున్నారు. ఈయనే వచ్చారు. ఈయన ఏమంటున్నారో చూడండి, నేను ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోతానని ఆయననే చెప్పుకుంటున్నారు. ఎంతో తెలివి, పాముల వలె వివేకులుగా ఉండండి, పామురాయి వలె నిష్కపటముగా మీరు జీవించండి అన్న మాట మనకి ఇక్కడ కూడా సరిపోతుందండి ప్రియులారా. చూడండి 20వ వచనం. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా షోమ్రోను వరకు కూడా నడిపించేశారండి. రాత్రి జాములో దైవ సేవకుడు ఈ సిరియా దండుని అంతటినీ కూడా, వీళ్ళకున్న రథాలని గుర్రాలని అన్నిటినీ కూడా, వీళ్ళ సైన్య సమూహాన్ని అంతటినీ కూడా షోమ్రోను పట్టణం వరకు కూడా మంచి రాయబారిగా, నమ్మకమైన రాయబారి దేవునికైనా మనుషులకైనా ఎవరికైనా ఔషధం వలె ఉంటారండి. వీళ్ళ కండ్లకి మళ్ళీ అక్కడ ప్రార్థన చేశారు. ఎన్ని పర్యాయాలైనా ప్రార్థన 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 ప్రార్థన. దైవ సేవకునికి మనందరికీ ఇచ్చినది ప్రార్థనేనండి. విసుగుదల లేకుండా ఎవరు ఏ సమయంలో చెప్పిన ఆహారం తింటూ ఉంటాం. ఒక్కొక్కసారి టైం అయిపోతుంటుంది, ఆకలి మరి మనకి వేసేస్తూ ఉంటుంది. మన ఆహారం తింటున్నా కూడా అదే సమయంలో కంచం దగ్గరికే వచ్చేస్తారండి. వాళ్ళ కష్టం అలాంటిది అయినా కూడా మనము ఆ తినే ఆహారాన్ని ఒక క్షణం పక్కన పెట్టుకుని ఒక చిన్న ప్రార్థన మనం చేసిన ఎడల ఎక్కడుంటే అక్కడికే వస్తారు. ఎందుకంటే వాళ్ళ అలజడి కలవరం అలాంటిది. ఆ కలవరాన్ని వెంటనే కూడా వాళ్ళు తీసుకొచ్చి ఎప్పుడైతే మనకు అప్పగించారో చిన్న ప్రార్థన మనం చేస్తామో, ఏ యొక్క సందర్భంలో ఏ సమయంలో ఎలాంటి పనిలో మనం ఉన్నా ముందు ఆ ప్రార్థన చేసేసి మనం ఊరకుండాలి మౌనంగా. దేవుడు వాళ్ళకి ప్రతి కలవరాలు తొలగిస్తాడు. వాళ్ళు మళ్ళీ సంతోషంగా పరుగులెట్టుకుని దేవుని పాదాల దగ్గరికి వచ్చేవారుగా వాళ్ళు ఉంటారు ప్రియులారా. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ కండ్లను తెరవ చేసిన గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకున్నారు. షోమ్రోను వచ్చామని వాళ్ళు అప్పుడు తెలుసుకున్నారండి. అంతటా 21వ వచనం. ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారిని ఆయనను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదరని చెప్పెను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండు వారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయాను. చూసారండి, తన యొక్క దేవుని ఇశ్రాయేలు ప్రజలైన వారందరినీ కూడా శత్రువు చేతులోంచి దైవ సేవకుడు విడిపించుకున్నాడండి. ఎంతో గొప్ప అద్భుతమైన సంఘటన అండి ఇదంతా కూడా ప్రియులారా. వారికి మంచి భోజనం, శత్రువులేంట భోజనం అన్నట్లుగా మంచి భోజనం పెట్టించి, కొట్టేస్తాను, నా చేతికి చిక్కారు కదా వీళ్ళని కొడతానన్నారు. అలా నువ్వు కొట్టొద్దు, చంపొద్దు, ఏమీ చేయొద్దని ఇశ్రాయేలు రాజుకి కూడా మాట చెప్పి వారికి నువ్వు మంచి ఆహారం పెట్టి వాళ్ళు నువ్వు తృప్తిపరచన్నప్పుడు ఆహారం పెట్టగానే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా ఏం జరిగిందో ప్రియులారా ఆ విషయం అంతా కూడా మరి సిరియా రాజుకి తెలియచేసినప్పుడు మరలా ఇశ్రాయేలు రాజు మీదకి యుద్ధానికి రాకోకుండా నెమ్మది పొందుకున్నట్లుగా ఆ రాజైనా ఈ రాజైనా కూడా మనకి తెలుస్తుంది ప్రియులారా. ఎప్పుడైతే మరి యుద్ధములు, పోరాటములు, ఆరాటాలు ఎన్నో ఉంటాయండి ఈ లోకంలో. అయితే మన కొరకు ప్రార్థన చేసే దైవ సేవకులు మనకు ఉండడం వల్ల ప్రియులారా వాటన్నిటినీ కూడా అధిగమించుకునే యొక్క శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు ఎప్పుడు కూడా నిత్యము కూడా మనకి విడుదల చేస్తున్నారు ప్రియులారా. మరింత గొప్ప కార్యాన్ని మనము ఈరోజు ఉదయకాలము చూసాము. ఇలాగే మన చుట్టూ ఉన్నవారు కూడా ఎంతో శక్తిమంతులు, అధికులై ఉన్నారు. పరలోక దేవదూతల సంబంధమైన ఆ యొక్క పరిచారకులందరూ కూడా మనకే ఉన్నారు. మన యేసుక్రీస్తు ప్రభు పరిచారం చేయడానికి వచ్చారు ప్రియులారా. ఆయన తగ్గింపు గుణంలో మనం సాగుతూ ఉండగా ప్రియులారా ఇంకను బాహాటమైన ఏవైనా మనం చూసి అయ్యబాబా అని చెప్పుకుంటున్నామేమో, ఇవి తీరవు అని అనుకుంటున్నామేమో, ఇది పోదని ఒకవేళ వస్తుందండి. ఆ విషయంలో కూడా నేను అనుకుంటాను, కొన్ని సమస్యలు నాలో తలెత్తినప్పుడు నేను అనుకుంటాను ఇది ఇంకెందుకు లేదండి, ఇలాగే ఉంటది కావాలి అనిపించేస్తుందండి ఒక్కొక్కసారి. మళ్ళీ వాక్యం చదువుకుని నన్ను నేనే
ఎందుకంటే ప్రియులారు బలపరుచుకోవాలి. మనకిచ్చిన పిలుపుని బట్టి, ఏర్పాటుని బట్టి మనల్ని మనమే బలపరుచుకున్నప్పుడు మన ద్వారా మన వెనకున్న వారు కూడా బలపడవలసిన పని ఉన్నది వాళ్ళకి. వాళ్ళు తొట్టిల్లిపోకుండా చూసుకోవాల్సిన పని ఎవరికున్నదంటే దేవుడు మనకి ఇచ్చారు కనుక ప్రియులారా, మరి ప్రార్థన ద్వారా దేనినైనా కూడా మనం కూడా సాధించుకోవచ్చు. ప్రార్థనను మనం కూడా నిర్లక్ష్యం చేయొద్దండి. ఉదయకాలం కష్టమైనా కూడా మరి అనేకుల కొరకు వాణిశ్రీ మనందరి కొరకు ప్రార్థన చేస్తుంది. ఒక దినం ఆవిడ ప్రార్థన ఆపితే ఏంటా అనిపిస్తుందండి. ఏదో ఏం జరుగుతుందా అని అనిపిస్తుంది నాకైతే నా మనసులో. ఆ బిడ్డకి దేవుడి నిత్యము కూడా క్షేమం ఇవ్వాలని వాణిశ్రీ గారి కొరకు, అలాగే మన దైవ సేవకులు ధనరాజు గారి కొరకు, వారి హిమశ్రీ గారి పాపలిద్దరి కొరకు ప్రార్థన చేయండి. నేను చేస్తున్నాను. మరి అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, దాసుల కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలండి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. ప్రైజ్ ది లార్డ్. యెరూషలేము చుట్టూ అదే మా వందన. ఒక మాట మాస్టర్ గారు, ప్రేయర్ రిక్వెస్ట్. హలో, చెప్పండి అమ్మా. మా మనవంది బర్త్డే ఉంది, 3వ బర్త్డే మా కొడుకు పిల్లగాంది. ఈరోజు ప్రార్థనలో జ్ఞాపకం